విజయ్ ఒక సాంగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని మీద అయితే ట్రోల్స్ కూడా చాలా వరకు వస్తూ ఉన్నాయి. సో, అలాగే ఇప్పుడు మనకి రీసెంట్‌గా చూసుకున్నట్టయితే 'కీర్తి సురేష్' అంటే ఇలా ట్రోల్స్ జరగడానికి కూడా 'కీర్తి సురేషే విజయ్‌ని ఇరికించిందా' అన్న రూమర్స్ కూడా వస్తున్నాయి. అసలు ఈ సాంగ్ వివాదం ఏంటంటారు? 'స్పార్క్' అనే పేరుతో ఓ పాట ఓ చిన్న బిట్ రిలీజ్ చేశారు. హ్మ్. అది విజయ్ డాన్స్‌ని కొండవలస పాడినటువంటి ఒక పాటతో మ్యాచ్ చేస్తూ ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒక మీమ్ లాగా దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అంటే బ్రహ్మానందం డైలాగ్స్‌తో మిక్స్ చేసి ఇలా రకరకాలుగా విజయ్ సినిమా నుంచి ఇప్పుడు రేపు రిలీజ్ అవ్వబోయే విజయ్ సినిమా ఇప్పుడు ప్రొడక్షన్‌లో ఉన్నటువంటి విజయ్ సినిమా నుంచి ఈ పాట రిలీజ్ అయింది. యెస్ సార్. ఈ పాటని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే దీనికి ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఒక నేపథ్యం ఉంది. హ్మ్. అదేంటంటే 'కీర్తి సురేష్' ఒక మాట అంది చాలా సీరియస్‌గా. ఆవిడని ఒక ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న అడిగారు. అంటే చిరంజీవి అలాగే విజయ్ వీళ్ళిద్దరి డాన్స్‌లో మీకు నచ్చినది ఎవరు అన్నప్పుడు ఆవిడ విజయ్ బెటర్ డాన్సర్ అంది. అంటే చిరంజీవితో పోలిస్తే బెటర్ డాన్సర్ అనటంతో యెస్. ఈ వివాదం మొదలై 'కీర్తి సురేష్' కొంత ట్రోల్ అయింది ఆ ఎపిసోడ్‌లో. హ్మ్. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ 'స్పార్క్' పాట రిలీజ్ అవ్వగానే దీనికోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. యెస్. ఎట్ ద సేమ్ టైమ్ ఎప్పుడు రిలీజ్ అవుతది అని కూడా ఎప్పుడు కొంతమంది వెయిట్ రిలీజ్ చేస్తున్నారు. అవుతుంది, ఎప్పుడు దాడి చేద్దామని చెప్పి రెడీగా అన్నట్టు వెయిట్ ఉన్నారు. చేస్తున్నారు. ఇది రిలీజ్ అయింది. అంటే తనకి తోచిన పద్ధతిలో ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ఆయన మ్యాచ్ చేస్తూ డాన్స్ చేసాడు అంతవరకే. హ్మ్. చిరంజీవి వేరు. చిరంజీవి డాన్సింగ్ కెపాసిటీస్ వేరు. హ్మ్. అంటే ప్రధానంగా ఆయన డాన్సు అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ అవి 2 ఆయన స్ట్రాంగ్ పాయింట్స్ చిరంజీవికి. ఆ జనరేషన్‌లో ఆయన ప్రవేశించిన జనరేషన్‌లో ఆయన నంబర్ 1గా నడిచాడు. అవునే. అలాగే ఆ రోజుల్లో 'బాలచంద్ర' గారు ఒక మాట అన్నాడు. తమిళ్‌లో ఇద్దరు హీరోలున్నారు. అంటే 'రజనీకాంత్', 'కమల్ హాసన్.' తెలుగులో వాళ్ళిద్దరి మిక్స్చర్ 'చిరంజీవి' అన్నాడాయన. ఓకే. అంటే 'రజనీకాంత్' లెవెల్‌లో యాక్షన్ సీన్స్ చేయగలడితను. చేయగలరు. అలాగే 'కమల్ హాసన్' లెవెల్‌లో డాన్స్ డాన్స్ చేయగలడు అని. చేయగలరు. ఈ వీళ్ళిద్దరిలో ఉన్నటువంటి ప్లస్‌లు చిరంజీవిలో ఉన్నాయని చెప్పి 'బాలచందర్' లాంటి వాడు అన్నాడు. హ్మ్. అటువంటి చిరంజీవిని పట్టుకొని ఆవిడ ఆ కామెంట్ చేయటం. పైగా 'భోళాశంకర్‌లో' కలిసి నటించింది ఆవిడ. యెస్. చిరంజీవి చెల్లెలుగా యాక్ట్ చేసింది. పైగా ఆయన ఇంటి నుంచి భోజనం వచ్చేది ఈవిడకి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టింది అని కూడా ట్రోల్ చేశారు ఇప్పుడు. అవునండి. 'కీర్తి సురేష్‌ని' టార్గెట్ చేస్తూ. ఈ గందరగోళం మధ్య ఇప్పుడు విజయ్ ఇరుక్కున్నాడు. హ్మ్. అంటే విజయ్‌ని ఇరికించింది ఒక రకంగా 'కీర్తి సురేష్' అనుకోవాల్సొస్తుంది. యెస్. అందుకని ఇప్పుడు విజయ్ నేరుగా స్పందిస్తే తప్ప వీళ్ళు ట్రోల్ ఆపేలా లేరు. దీని మీద దాడి ఆపేలా లేరు. ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన మిగిలిన ప్రమోషనల్ యాక్టివిటీ మొదలవుతుంది. యెస్. ప్రెజెంట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అండ్ సాంగ్ రిలీజ్ అయింది. ఇంకా సినిమా కూడా రిలీజ్ ఉంది. ఆ టైంకి ఇంకా ఈ ట్రోలర్స్ ఎంత వరకు ఎళ్తదనే ఇది ఆసక్తిగా రెచ్చిపోతే ప్రమాదం అవుతుంది. యెస్. సినిమాకి ఇబ్బంది అవుతుంది. అందుకని అవునండి. సినిమాని సేవ్ చేసుకోవడం కోసం ఆయన అనివార్యంగా ఇప్పుడు వీళ్ళతో రాజీ మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. వచ్చేసింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడు వీళ్ళని హ్మ్. అనేది చూడాలి. చిరంజీవికి సంబంధించినంత వరకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన 'శుభలేఖ' సినిమాలో ఒక ఫ్రిజ్ యాడ్ చేస్తాడు. హ్మ్. చేసి దానిలో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని ప్రముఖ నాట్యాలని మిక్స్ చేస్తూ ఒక ఒక సీక్వెన్స్ ఉంటుంది. అంటే కథక్కు, కథకళి, ఒడిస్సీ, తర్వాత భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ చేస్తాడు దానిలో. హ్మ్. ఆయనకి ఏదీ తెలియదు. ఓకే. శేషు మాస్టర్ చేసి చూపిస్తే ఆయన యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని చేశాడు. చేసేసారు. అది చూసిన తర్వాత ఆ సీక్వెన్స్‌లో ఆయన పెర్ఫార్మన్స్ చూసి 'సాగర సంగమంలో' చిరంజీవితో చేయిద్దాం ఆ క్యారెక్టర్ అనుకున్నాడు ఓకే. డైరెక్టర్ గారు, విశ్వనాథ్ గారు. హ్మ్. ఆ తర్వాత మార్కెట్ వైస్‌గా అంటే తమిళనాడు, ఆంధ్ర 2 మార్కెట్‌లని అడ్రెస్ చేయడానికి కమల్ హాసన్ బెటర్ అవుతాడు అని అనే చెప్పేసి. ఉద్దేశంతో మార్కెట్ కోసం కమల్ హాసన్‌కెళ్లారు గానీ, లేదంటే చిరంజీవి గారు ఒరిజినల్‌గా చేయాల్సింది. 'సాగర సంగమం' క్యారెక్టర్ చిరంజీవి చేయాల్సింది. ఓకే. ఆ లెవెల్ నమ్మకాన్ని కలిగించాడు ఆయన యాజ్ ఎ డాన్సర్‌గా. అటువంటి చిరంజీవి మీద కంపేర్ టు స్టడీ చేసినట్టుగా ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటం. సో, అభిమానులైతే ఊరుకోరు ఇది కదా! ఇది ఊరుకునేలా లేరు. హ్మ్. ఊరుకునేలా లేరు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా సంజాయిషీ చెప్పాల్సిన పరిస్థితి.
ఇప్పుడు కీర్తి సురేష్ స్పందిస్తుంది అంటారా అసలు? ఇద్దరూ స్పందించాలి ఇప్పుడు. మ్మ్. ఇప్పుడు అనివార్యంగా ఆవిడతో మాట్లాడించాలి విజయ్ అయినా కానీ. Yes. తను మాట్లాడాలి. అది మాట్లాడితే తప్ప ఈ వివాదం ముగిసేలా కనిపించడం లేదు. అవును. మాట్లాడటం అవసరం కూడా, గౌరవప్రదంగా ఉంటుంది. సీనియర్ హీరో ఆయన, పైగా వీళ్ళ ఫాదర్ తన డైరెక్టర్, మ్మ్. అంటే ఎస్ఏ చంద్రశేఖర్ కుమారుడే విచ్- విజయ్. ఆయన చిరంజీవికి మొదటి యాక్షన్ సినిమా, మొదటి సక్సెస్ఫుల్ యాక్షన్ సినిమాకి డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్. చట్టానికి కళ్ళు లేవు, మ్మ్. చట్టానికి కళ్ళు లేవు డైరెక్ట్ చేసినటువంటి ఎస్ఏ చంద్రశేఖర్ కొడుకే విజయ్. ఓకే. కాబట్టి అదొక లింక్ ఉంది వాళ్ళ మధ్య. అందుకని అనివార్యంగా ఒకసారి హాయ్ చెప్పి సారీ చెప్పేస్తే అయిపోతుంది, ఇంకా ఈ ట్రోల్ ఆగిపోతుంది. ఆ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీకి కూడా ఇది ఉపయోగపడుతుంది. Yes. అలా ఒక డిజైన్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి అయితే కల్పించింది ఇప్పుడైతే కీర్తి వాళ్ళిద్దరి మీద సురేష్. ఉంది కంపల్సరీ. వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది. అంటే ఇలా ఇరికించినందుకు గాను నైతిక బాధ్యత వహిస్తూ కీర్తి సురేష్ కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అవును సార్. ఓకే సార్.